ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశ్వవసునామ సంవత్సర ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకుముందు వీడియోల్లో రాశులు ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, చూడండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంత సవాళ్ళతోనూ అలాగే సానుకూల మార్పులతోనూ ఈ రాశి వారు ఈ సంవత్సరం మొదలు పెడుతున్నారు. ఈ గ్రహ ప్రభావం ఎలా ఉంది అంటే, శని మీ మొదటి ఇంట్లో ఉన్నాడు, 1వ భావంలో ఉన్నాడు. అలాగే మే 18న రాహు 12 ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ మీరు ఆధ్యాత్మికమైన విషయాలపైన ఆలోచన పెరగడానికి ఈ మీనరాశి వారికి ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఈ కంజంక్షన్ మొత్తం కూడా శని కంజంక్షన్ మీనరాశిలో జరుగుతుంది. ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం, అలాగే ఈ జలతత్వానికి సంబంధించిన ఈ రాశి వల్ల ప్రాకృతికమైన మార్పులు బాగా చూడబోతున్నాం ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం గురువు మే 14 తర్వాత 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం మీనరాశి వారికి, ఉద్యోగంలో ఉన్నవారికి మొదటిలో కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సర ప్రారంభం నుండి కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మార్చి 29 నుండి పనిలో ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. మే నెల తర్వాత పని ఒత్తిడి ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. ఓపికగా ఉండటం మరియు నిజాయితీగా పనిచేయటం చాలా ముఖ్యం. మీరు కంపల్సరీగా ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉండండి. శని భగవానుడి యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే ఆర్థిక విషయాల గురించి చెప్పుకుందాం. ఈ సంవత్సరం ఆర్థికంగా మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి డబ్బు విషయంలో మీరు జాగ్రత్త కంపల్సరీగా పాటించాలి. ఖర్చు అలాగే మీకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మే నెల తర్వాత ఆస్తి కానీ వాహనాలు కానీ కొనడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అలవాటు మీకు ఉంటే మీరు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయండి. అలాగే ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు కొంచెం మిశ్రమ ఫలితాలని ఇస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ విషయంలో కూడా ఈ రాశి వారికి కొంత జీవితంలో ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. ఈ సంవత్సర ప్రారంభం నుండి జీవిత భాగస్వామి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సంవత్సరం 2వ భాగంలో ఈ కుటుంబ ఐక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అభిమానాలు కూడా ఎక్కువగా పెరగడానికి మీరు ప్రయత్నం చేయాలి. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మొదటి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. క్రమశిక్షణతో కూడుకున్న జీవనశైలిని పాటించాలి. ఎక్సర్సైజ్ చేయటం ఇలాంటి కంపల్సరీ. ద్వితీయార్థంలో ఎముకలకు సంబంధించి అలాగే నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. వీటన్నిటి కారణం మానసిక ఒత్తిడి. దానివల్ల ఈ ప్రభావం ఉంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి మీరు కంపల్సరీగా యోగా లాంటిది ప్రాక్టీస్ చేయండి. చంద్రమంత్రాన్ని, ఓం చం చంద్రాయ నమః అనే మంత్రాన్ని రోజు మీకు సమస్యగా ఉన్నప్పుడల్లా నియమ నిబంధనలు లేకుండా చేసుకోండి. అలాగే ముఖ్యంగా వ్యాపారం అలాగే స్వయం సమృద్ధిగా పనిచేసుకునేవారు, స్వయం ఉపాధిగా ఉన్నవారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది ఈ సమయం అనేది తక్కువ వృద్ధిని ఇచ్చే సంవత్సరంగా చెప్పవచ్చు. అంటే 100 రూపాయల దగ్గర మీకు ఒక 50 రూపాయలు వస్తాయి. ఈ సంవత్సర ప్రారంభంలో మీరు వ్యాపారాలు ప్రారంభించకుండా ఉంటేనే మంచిది. ఈ మీనరాశి వారు మే నెల తర్వాత వ్యాపారంలో కొంత స్థిరత్వం రావడానికి, భాగస్వామి వ్యాపారం చేసేవారికి జాగ్రత్తగా ఉండడానికి చాలా అవకాశం ఉంది. అంటే స్థిరంగా ఉంటుంది, కానీ భాగస్వామి వ్యాపారాలతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కళాకారులు, మీడియా రంగంలో ఉన్నవారు, స్వయం ఉపాధిలో ఉన్నవారి ద్వారా అంటే వారికి కూడా ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు, కష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులకి ఈ సంవత్సరం కొన్ని సవాళ్ళు
అలాగే కొన్ని అవకాశాలు కూడా వస్తాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అవకాశాలు పెరుగుతాయి, అంటే వస్తుందని చెప్పొచ్చు. మే నెల తర్వాత విద్యారంగంలో అవకాశాలు మెరుగుపడతాయి. మీరు ఏకాగ్రతగా చదవడం ప్రాక్టీస్ చేయండి, దానివల్ల కొంత మార్పు వస్తుంది. అలాగే ఈ సంవత్సరం శని, గురువు మరియు రాహువుకు సంబంధించిన పరిహారాలు చేయటం చాలా మంచిది. ప్రతిరోజు మీరు ఈ రాశివారు, మీనరాశివారు శని స్తోత్రాన్ని పారాయణం చేయండి లేదా మంత్రజపం చేయండి. ప్రతి గురువారం నాడు గురు పూజ లేదా గురు మంత్రాన్ని జపం చేయండి. ప్రతి శనివారం నాడు రాహువు కంపల్సరిగా మీరు అంటే పూజ చేసుకోవడం, లేదంటే రావి చెట్టు దగ్గర మీరు దీపం వెలిగించడం లాంటిది చేయండి. రాహు స్తోత్ర పారాయణం చేయండి. దుర్గాదేవికి కంపల్సరిగా ఎర్రటి పువ్వులు, కుంకుమని అమ్మవారికి సమర్పించండి. ఇది మీకు మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలని చూడబోతున్నాం. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చెప్తున్న రాశి ఫలాలు కేవలం మీకు ఒక అవగాహన కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇందులో చెప్పినట్టుగా జరుగుతుందని భ్రమించకండి. ఎందుకంటే ఇవి దైవానుకూలత ఉంటే ఈ రాశి ఫలాలు మీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించవు. కాబట్టి మీరు ఈ రాశివారు భగవంతుని పట్టుకోండి, ఇంటి దేవతని, కులదైవాన్ని ఆరాధించండి. ఖచ్చితంగా మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైతే రెగ్యులర్గా వీడియోలు ఫాలో అవుతున్నారో వారు నా వీడియోలన్నీ మీకు రావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, వాటిలో కూడా జాయిన్ అవ్వండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.